మనది సెక్యులర్ దేశం. అంటే ఏ మతాలకు కొమ్ము కాయడం అనేది ఉండదు. అలా రాసుకొని కూడా మతపరంగా మరి ఈ రాజకీయ వివక్ష ఏంటో అర్థం కాదు. మతపరంగా కొంతమంది అధికారాన్ని అధిరోహించకూడదు అని మాట్లాడుతూ ఉన్నారు. మతపరంగా ఓట్లు వేయకూడదు కొంతమందికి అని పిలుపునిస్తూ ఉంటారు. నిజంగా ఎంత హిపోక్రసీ, ఎంత హిపోక్రసీ. మన దేశంలో ఉన్న చిత్రమైన పరిస్థితి ఏమిటంటే, ఒక కమలా హ్యారిస్ అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఉంటే, ఇక్కడ పండగ చేసుకుంటూ ఉంటారు, చంకలు గుద్దుకుంటూ ఉంటారు. రిషి సునాక్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయితే ఇక్కడ చంకలు గుద్దుకుంటూ ఉంటారు, ఇక్కడ పండగలు చేసుకుంటూ ఉంటారు. మన దేశంలో పుట్టినవారు మన దేశస్థులే మరొక మతాలకు చెందితే మాత్రం అధికారాలు చేపట్టకూడదు అంటారు. ఇదెక్కడి విచిత్రమో కదండి. వారు ఆ దేశస్థులు కారు, వలస వెళ్ళిన వారు, వారి దేశ మతము కాదు. అయినప్పటికీ కూడా అక్కడ అత్యున్నత స్థానం అధిరోహిస్తే ఇక్కడ పండగ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ దేశస్థులనే మతపరంగా వివక్ష చూపుతూ ఉంటారు. ఎంత హిపోక్రసీ అండి, ఎంత హిపోక్రసీ. సామాన్య ప్రజల నుండి అధికారంలో ఉన్నవారి దాకా ఇదే హిపోక్రసీ, ఇదే హిపోక్రసీ. దేవుడు వారికి సరి అయిన జ్ఞానం ఇవ్వాలని మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. మరి వైఎస్ వెంకటరెడ్డి గారు ఏ విధంగా మారు మనసు పొందింది, ఆ యొక్క విత్తనం క్రీస్తునందు ఫలించి ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి ఆ యొక్క వృత్తాంతమంతా రానున్న రోజుల్లో మీతో కొద్ది కొద్దిగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతవరకు అందరికీ దేవుని నామమున వందనములు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు, డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే. నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ?